ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలు ఆత్మీయులైన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ మాటలు వింటున్న మిమ్మల్ని దేవుడు దీవించును గాక. కీర్తనల గ్రంథం 105వ అధ్యాయం 24వ వాక్యంలో వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. ఈ లోకంలో చాలా మందికి మనుషులు విరోధంగా ఉంటారు. మనుషులను విరోధంగా చేసుకోకూడదు గాని ప్రతి మనిషికి విరోధి ఒకడున్నాడు. వాడే మన విరోధి అయిన సాతాను. ఈ సాతాను మనకు అనేక పాపాల్ని తెచ్చిపెట్టాడు, శాపాల్ని తెచ్చిపెట్టాడు, అనేక సమస్యలను తెచ్చిపెట్టాడు. మరి ఇప్పటి వరకు ఆర్థికమైన ఇబ్బందులు, అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, అసమాధాన పరిస్థితులు అని వాటి బలం క్రింద నువ్వు అణిచివేయబడుతూ వచ్చేవేమో. మరి ఈ దినాన నువ్వు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా అన్ని కోణాల్లో నీ విరోధుల కంటే, నీ సమస్యలన్నిటికంటే కూడా నీకు అధిక బలాన్ని కలుగు చేసి నిన్ను దీవించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మరి పరిశుద్ధ గ్రంథంలో నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు అని రాయబడి ఉంది. ఏది ఏమైనా నీ బ్రతుకు దినములన్నిటా కూడా నువ్వు దేవుని నామాన్ని మహిమపరుస్తూ, దేవుని కార్యాలను వివరిస్తూ, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జీవించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. మరి నీకు విరోధంగా లెగుస్తున్న నీ సమస్యలు అణిచివేయబడాలి అంటే నువ్వు అధిక బలాన్ని పొందుకోవాలి. ఈ అధిక బలం నీకు ఎలా కలుగుతుంది అంటే అది మన యేసయ్య ద్వారా మాత్రమే నీకు అధిక బలం కలుగుతుంది. కీర్తనల గ్రంథం 105వ అధ్యాయం 17వ వాక్యంలో వారి కంటే ముందుగా ఆయన యొక్కని పంపెను అని రాయబడి ఉంది. యోసేపు ఐగుప్తు దేశానికి ముందుగా వెళ్లాడు గనుకే కరువు కాలంలో యోసేపు యొక్క అన్నదమ్ముల కరువు తీర్చబడింది. వారు క్షేమంగా, సంతోషంగా జీవించగలిగారు. సంతోషంగా వాళ్ళు పోషించబడగలిగారు. అలాగే మన యేసయ్య కూడా మన కోసం ముందుగా పంపబడ్డాడు. మరి మన కొరకు అమ్మబడ్డాడు. సంకెళ్ల చేత బాధను అనుభవించాడు. ప్రాణం ఎంతగానో బాధించబడింది. అందుకే యేసయ్య పొందిన గాయముల ద్వారానే మనకు స్వస్థత కలుగుతుంది. మన పాపాలకు విమోచన కలుగుతుంది. ఆయన ద్వారానే మనకు పరలోకానికి ద్వారాలు తెరవబడుతూ వచ్చాయి. మరి ఆయన ద్వారానే మనం క్షేమాన్ని చూడగలుగుతూ ఉన్నాం. దుష్టుని సమస్యలన్నిటినీ కూడా మనం ఎదిరించి జయించగలుగుతున్నాం. మరి నీ సమస్యలన్నిటి మీద నువ్వు విజయాన్ని చూడాలి అంటే నువ్వు దేవుణ్ణి హత్తుకుని, దేవుణ్ణి ప్రేమించి, దేవుడు నీ కొరకు ముందుగా పంపబడి ఉన్నాడని గమనించి నువ్వు యేసయ్య రక్తము ద్వారా కడగబడి ఆయన కుమార్తెగా, కుమారునిగా నువ్వు స్వీకరించబడి దేవుని యొద్ద నుంచి ప్రతి దినము నువ్వు కృపను పొందుకున్నట్లయితే ఆయన అధిక బలాన్ని నీకు కలుగు చేస్తాడు. నిన్ను అధికంగా దీవిస్తాడు. నీ విరోధులందరికంటే నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ విరోధులందరికంటే కూడా నిన్ను అధికంగా ఆశీర్వదిస్తాడు. నీకు విరోధంగా లెగుస్తున్న అధికమైన సమస్యలన్నిటి మీద నీకు అధిక బలాన్ని దయచేసి వాటిని జయించగలిగిన కృపను, అభిషేకాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మరి ఆయన్ని హత్తుకొని జీవించే కృపను ఈ మాటలు వింటున్న నీకు దేవుడు అనుగ్రహించును గాక. నీ విరోధులందరికంటే దేవుడు నీకు అధిక బలాన్ని కలుగు చేసి నిన్ను దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, దయగలిగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినం ఈ మాటలు విన్నని బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. విరోధులందరికంటే అధిక బలాన్ని దయచేస్తానని ఈ దినాన మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటలు వింటున్న నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. బిడ్డల మీదకి విరోధంగా లెగుస్తున్న ప్రతి సమస్యను మీరు అణిచివేసి బిడ్డలకు అధిక బలాన్ని కలుగు చేసి వాటిని ఎదిరించి జయించగలిగిన ఆ కృపను, అభిషేకాన్ని నీ యొద్ద నుంచి సమృద్ధిగా నీ బిడ్డలకు అనుగ్రహించి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరిని నీ కృపతో బలపరచమని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.